నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. స్మార్ట్ మీటర్లు బిగించరాదని పెంచిన విద్యుత్ సర్ఛార్జీలు ఉపసంహరించాలని సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కొసిగి మండల కార్యదర్శి రాముడు, ఏఐటియుసి కొసిగి మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే విద్యుత్ సర్ఛార్జీల పేరుతో 15,400 కోట్ల ప్రజలపైన భారాన్ని మోపిందని వారు విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో 2 కోట్లు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదాని కంపెనీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేస్తుందని, ఇదే జరిగితే ప్రజలపై 25,000 కోట్ల భారం పడుతుందని వారు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించిన టీడీపీ జనసేన పార్టీల అధికారంలోకి వచ్చిన వెంటనే అవే విధానాలను అవలంబించడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లు బిగించరాదని సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపసంహరించాలి విద్యుత్ సర్ఛార్జీలను, పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను, విద్యుత్ సర్ఛార్జీలను, పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను రద్దు చేయాలి. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. సెకీ ఒప్పందాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక. రైతు సంఘము మండల అధ్యక్షుడు ఈరేష్ మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అట్లాగే ఐకేపీ నుంచి, అదేవిధంగా రైతు సంఘం నుంచి, ఏయుపిఎస్ నుంచి రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈ ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏమంటే, ఈ ప్రభుత్వము స్మార్ట్ మీటర్ పేరుతో మరి ప్రజలకు మోయలేని భారాలు మోపుతూ ఉంది. సెకీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలా, అట్లాగే పేదలకు యథావిధిగా మరి పూర్వ వైభవంలో ఎలా కొనసాగిందో కరెంటు విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా కొనసాగాల. ఇది స్మార్ట్ మీటర్లు బిగించరాదు. ఇది స్మార్ట్ మీటర్లు బిగిస్తే భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి బోర్ బావిలకు కూడా మీటర్లు కూడా పెట్టరాదని చెప్పేసి మనం రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వీరేష్, కోసిగి మండల రైతు సంఘం కన్వీనర్. గోపాల్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం అనుబంధ సంస్థలైన రైతు సంఘం ఆధ్వర్యంలో, మరి సిఐటి ఆధ్వర్యంలో, డిహెచ్పిఎస్ మరియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు సంబంధించిన మోటార్లకి కానీ, మరి బోర్లు కానీ, బావులు కానీ ఈరోజు మీటర్లు బిగించాలని దానిపైన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకున్న టైంలోన మరి రైతులకు ఇట్లా మీటర్లు బిగిస్తే మరి ఈరోజు చాలామంది రైతులు ఆత్మహత్యలు తీసుకుంటారు. మరి పెంచిన బిల్లుల్ని కట్టలేకపోతున్నారు. మరి తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారు ఆనాడు చెప్పినాడు మన ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా ఇప్పుడు అధికారంకి రావడం జరిగింది. అధికారంకి వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులకి నోట్లో మొన్న వేయడానికి చూస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉంది, మరి దేశంలోన బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అతను వీళ్ళందరూ కలిసి రైతులకు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరి ఇప్పుడేమో రాష్ట్రంలోన రైతులకి మరి గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు చెప్పుకున్నట్ల చేతుల్లో లేదు, మాటలు చెప్తున్నారు తప్ప అసలు ఇక్కడ ఏమీ చేయడం లేదు రైతులకి. మన్నంటావా మరి రైతు భరోసా డబ్బులు ఒకేసారి 20,000 రూపాయలు వేస్తామని చెప్పినాడు మన ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. తర్వాత మరి మాట మారుతున్నాడు. మరి 14,000 అన్నాడు, 14,000 ఏమన్నాడు, 14,000కి మరి 3 భాగాలు వేసినాడు. మన మోడీతో కలుపుకొని కలిసి 5,000 కలుపుకొని 7,000 రూపాయలు వేసినారు. మరి ఇది చాలా అన్యాయం. ఇది రైతులకి చాలా ఇప్పటికే వర్షాలు లేవు ఈ ప్రాంతంలోన. రైతులంతా నష్టపోతున్నారు. ఇప్పటికి దాదాపు 20 రోజులు అయింది
పత్తి పంట మరి వేసిన బుడ్లు కానీ తర్వాత ఉల్లిగడ్డ కానీ ఎండిపోతుంది. మరి రైతులకి ఈ అంతా 2 నెలలు అయిపోయిన తర్వాత నువ్వు రైతు భరోసా డబ్బులు వేస్తే వాళ్ళు ఏమిటి ఖర్చు పెట్టుకున్నా ఏమిటి లేదు. నువ్వు కనీసము నువ్వు చెప్పింది 14,000 ఒకేసారి వేసి రైతులకి అంతో ఎంతో సహాయపడుతుంది. కానీ ఇది అన్యాయము. ఈ మీటర్లకి మోటార్లకి కానీ ఇవన్నీ రద్దు చేయలే దానిపైన మేము సిపిఐ పార్టీగా రైతు సంఘం తరఫున అందరూ ఇక్కడ వచ్చిన అందరికి తరఫున మేము తెలియజేస్తాం. నా పేరు ఎం గోపాల్, రైతు సంఘం తాలూకా అధ్యక్షులు, మంత్రాలయం. సభ అధ్యక్షులు తాయణ గారికి, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు గోపాల్ గారికి, అదేవిధంగా మరి రైతు సంఘం నాయకులు వీరేషు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర, అదేవిధంగా క్యూపీఎస్ నాయకులు హనుమంతు భోజప్ప, అదేవిధంగా మరి ఆటో యూనియన్ నాయకులు మరి చిన్నన్న, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మరి వీరేషు, మరి ఇతర నాయకులు ఈరన్న గారికి, అదేవిధంగా అన్న పేరు తెలుదు భాష ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మరి ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలోన మరి స్మార్ట్ మీటర్లు బిగించరాదు, పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి ప్రజా సంఘాలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కోసి మండలంలోన వామపక్ష పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఈరోజు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము కేవలం 9 నెలల్లోనే 15,485 రూపాయలు ఈరోజు ప్రజలపైన 1,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపింది. మరి గతంలోన వైసీపీ ప్రభుత్వము మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటే మరి దీన్ని వ్యతిరేకించినటువంటి అప్పుడటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మరి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసి విద్యుత్ సర్ఛార్జీలను పెంచడం జరిగింది. సోదరులారా, అదానీ కంపెనీతోన ఒప్పందం రాష్ట్రంలోన 2 కోట్ల స్మార్ట్ మీటర్లు బిగించాలని అదానీ కంపెనీతో ఒప్పందం జరిగింది. మరి ఇదే జరిగితే 25,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపబోతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ రోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకించినటువంటి ఈ ప్రభుత్వము మరి అదే విధానాలని ఈ ప్రభుత్వము కొనసాగిస్తుంది. ఈ రకంగా ప్రజలపైన భారాలు వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి విధానానికి వ్యతిరేకిస్తున్నాము. ప్రజలపైన భారం మోపేటువంటి వారిని ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి, బిగించరాదు, విద్యుత్ సర్ఛార్జీలను ఉపసంహరించాలి, అదేవిధంగా సెకి ఒప్పందాన్ని రద్దు చేయాలని గవర్నమెంట్ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మరి స్పందించాలా, మరి ప్రజలపైన భారం మోపకుండా ఇటువంటి విధానాలు వెనక్కి తీసుకుని మరి పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. కోసి మండల కార్యదర్శి.